వెల్కమ్ టు స్టోరీ జంక్షన్. ఒక పెద్ద మర్రి చెట్టు కథ. ఒకానొక అడవిలో ఒక అతిపెద్ద మర్రి చెట్టు ఉండేది. దాని ఊడలు భూమిలోకి దిగి వందల కొద్దీ పక్షులకు, జంతువులకు నీడను ఇచ్చేది. ఆ చెట్టుకు తన పరిమాణం మీద చాలా గర్వం ఉండేది. ఈ అడవిలో నాకంటే బలమైనది, గొప్పది ఏదీ లేదు అని అది ఎప్పుడూ విర్రవీగేది. చెట్టు మీద ఎన్నో పిట్టలు గూళ్లు కట్టుకుని ఉండేవి. కోతులు కొమ్మల మీద ఆడుకునేవి. కాని ఆ మర్రి చెట్టు ఎప్పుడూ వాటిని విసుక్కునేది. ఏ కోతులారా, నా కొమ్మలు ఊపకండి, మీకు అంత బలం లేదు. పిట్టలారా, మీ కీచుమను శబ్దాలు ఆపండి అంటూ గర్జించేది. పాపం, జంతువులన్నీ భయంతో మౌనంగా ఉండేవి. మర్రి చెట్టు కిందే ఒక చిన్న గడ్డిపరక మొలిచింది. గాలి వీచినప్పుడల్లా ఆ గడ్డిపరక వంగి నమస్కరిస్తున్నట్టు ఉండేది. అది చూసి మర్రిచెట్టు నవ్వి, చూడు గడ్డిపరక, నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావో. ఒక చిన్న గాలి వస్తేనే వంగిపోతున్నావు. నన్ను చూడు, ఎంతటి తుపాను వచ్చినా తల వంచకుండా నిలబడతాను అని ఎగతాళి చేసింది. దానికి గడ్డిపరక వినయంగా, మహావృక్షమా, వంగడం బలహీనత కాదు, అది సమయస్ఫూర్తి. ఒక్కోసారి తల వంచడమే మనల్ని కాపాడుతుంది అని చెప్పింది. కాని మర్రి చెట్టు వినలేదు. ఒకరోజు అడవిలోకి భయంకరమైన తుపాను వచ్చింది. గాలివాన బీభత్సం సృష్టించాయి. అడవిలోని జంతువులన్నీ గుహల్లోకి వెళ్లి దాక్కున్నాయి. గాలి వేగానికి పెద్ద పెద్ద చెట్లు కూలిపోతున్నాయి. గడ్డిపరక, గాలి ఎటు వీస్తే అటు నేలకు అతుక్కుపోయి పడుకుంది. మర్రి చెట్టు, నేనెందుకు వంగాలి? నా బలం ముందు ఈ గాలి ఎంత అని ఎదురు నిలిచింది. గాలి వేగం పెరిగే కొద్దీ మర్రిచెట్టు వేర్ల మీద ఒత్తిడి పెరిగింది. అది ఎంత మొండిగా నిలబడదామని ప్రయత్నించినా ప్రకృతి వేగానికి తట్టుకోలేకపోయింది. చివరకు తపా తపా మంటూ కొమ్మలు విరిగి పెద్ద శబ్దంతో ఆ మహావృక్షం నేలకూలింది. మరుసటి రోజు ఉదయం తుపాను శాంతించింది. చిన్న గడ్డిపరక ఏమీ కానట్టు మళ్లీ నిటారుగా నిలబడింది. కాని పక్కనే అహంకారంతో విర్రవీగిన మర్రిచెట్టు వేర్లతో సహా ఊడిపడి ఉండటం చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. ఈ కథలోని నీతి: అహంకారంతో తల బిరుసుగా ఉండేవారు కష్టాల్లో కూలిపోతారు. వినయంతో ఒదిగి ఉండేవారు ఎన్ని తుపానులు వచ్చినా తట్టుకుని నిలబడతారు.